మనం ఓపెన్ సర్జరీలో చేసుకుంటే చేతుల్ని ఎక్కడికైనా మనం పెట్టొచ్చు, కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో మన దగ్గరకే ఎక్విప్మెంట్ వచ్చేలా అది కాకుండా ఇంకా ఆపరేషన్ థియేటర్లో స్పెషల్ ఎక్విప్మెంట్గా మనకి ఏముంటుంది అంటే ఆపరేషన్ థియేటర్ బెడ్ అంటాము. బికాస్ మనం పొత్తి కడుపులో గర్భసంచిలో ఎవరికన్నా ఒక లేడీస్ కి ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు పేషెంట్ నార్మల్ గా పనుకొని ఉంటే ఆ గర్భసంచి దగ్గర అది కాకుండా ఇంకా ఆపరేషన్ థియేటర్ లో స్పెషల్ ఎక్విప్మెంట్ గా మనకి ఏముంటుంది అంటే ఆపరేషన్ థియేటర్ బెడ్ అంటాము. బికాస్ మనం ఓపెన్ సర్జరీలో చేసుకుంటే చేతుల్ని ఎక్కడికైనా మనం పెట్టొచ్చు, కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో మన దగ్గరకే ఎక్విప్మెంట్ వచ్చేలా మనకు పేషెంట్ పొజిషన్ అనేది కూడా మార్చుకోవాల్సిన అవసరం రావచ్చు. ఉదాహరణకి చెప్పాలి అనుకుంటే మనం పొత్తి కడుపులో గర్భసంచిలో ఎవరికన్నా ఒక లేడీస్ కి ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు పేషెంట్ నార్మల్ గా పనుకొని ఉంటే ఆ గర్భసంచి దగ్గర పేగులన్నీ ఇరుక్కుపోయి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, పేషెంట్ కి ఇది కాలు సైడ్ ఇది తల సైడ్ అనుకుంటే మనం ఆపరేషన్ టైంలో ఇలా పేషెంట్ ని కనుక కాళ్ళు పైకి తల కిందికి పెట్టినట్లయితే బయటికి జారిన పేగులు కాస్త మళ్ళీ కిందికి లోపలికి వెళ్ళిపోయి మనకు గర్భసంచి ఏరియాని మొత్తం గర్భసంచి మాత్రమే ఉండేటట్టు ఫ్రీ చేస్తాయి. సో అలాంటి మనకు పొజిషనల్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అన్నప్పుడు మనం ఈ టేబుల్ ని రిమోట్ సహాయంతో మనం మారుస్తూ ఉంటాం. సో పేషెంట్ ని మాటిమాటికి కదిలించడం కుదరదు కాబట్టి ఒక రిమోట్ సహాయంతో పక్కన మనకు టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో మనకి సర్జరీ వన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పొజిషన్ చేంజెస్ లైక్ టేబుల్ ఇలా కాళ్ళు పైకి తల కిందికి కావాలంటే ఈ విధంగా మార్చుకోవచ్చు, లేదు ఇదే ఉల్టా కూడా చేసుకోవచ్చు. అంటే తలపైకి కాళ్ళు కిందికి కావాలనుకున్నా కూడా మనకి మానిటర్ సహాయంతో వీ కెన్ డూ ఆల్ ద అడ్జస్ట్మెంట్స్. ఇదే కాకుండా పైకి కిందికే కాకుండా ఒక సైడ్ కి టిల్టింగ్ అంటాం. అంటే ఇప్పుడు గమనిస్తే టేబుల్ అనేది ఇప్పుడు ఫ్లాట్ గా ఉంది, బట్ ఇప్పుడు ఇట్లా తిప్పే కొద్దీ ఒక సైడ్ పైకి వస్తుంది, ఒక సైడ్ కిందికి వెళ్ళిపోతుంది. సో ఇది ఈ సైడ్ కి ఏ విధంగా కుదురుతుందో అదే విధంగా ఆ సైడ్ కూడా పాసిబుల్ అవుతుంది. ఈ అడ్వాంటేజే కాకుండా ఇలాగ ఫ్లాట్గా ఉన్న టేబుల్స్ని కొన్ని స్పైన్ సర్జరీస్ కానీ కొన్ని కిడ్నీలకు సంబంధించిన సర్జరీస్ వరకు టేబుల్ బెండింగ్ అంటాం. అంటే బాగా ఎక్స్పోజ్ అవ్వడానికి మనకి టేబుల్ని ఈ విధంగా బ్రేక్ చేయడం కూడా చేయొచ్చు, సో దట్ ఈ పార్ట్స్ అన్ని బాగా ఫ్లెక్స్ అయిపోయి బాగా ఎక్స్పోజ్ అయ్యేటట్టు. సో ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ లోనే ఉంటాయి.